పెద్దపులి మనుగడ ప్రస్తుతం ఎలా ఉంది? అడవుల్ని వదిలేసి పులులు జనావాసాలకు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణలో పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయా? గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. అంతరించిపోతున్న పెద్ద పులులను సంరక్షించేందుకు పర్యావరణవేత్తలు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది. 2006లో 1411 పులులు ఉండగా ఈ సంఖ్య ప్రస్తుతం 4000కు చేరినట్లుగా అంచనా. ప్రపంచంలోని పులుల్లో 75% మన దేశంలోనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పులుల సంఖ్య పెరుగుతోంది. కొత్త ప్రాంతాల్లోనూ పులులు కదలికలున్నాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పులులు ఎందుకు సర్వైవ్ కావటం లేదు, పులులు అంతరించి ఎందుకు పోతున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. నిజానికి కూడా ఆ పులుల సంతతి దినదినము క్షీణిస్తుంది కానీ పెరగటం లేదు. జీవ సమతుల్యత అనేది ఉండాలి. అంటే జంతు జీవజాలాలని కూడా సమతుల్యత ఉంటే ఏ జంతువు అయినా సర్వైవ్ అవుతుంది. ముఖ్యంగా పులికి ఉండవలసినటువంటి యొక్క ఆవాసాలు ఎట్లా ఉండాలి అంటే దాని యొక్క పరిధి 42 కిలోమీటర్ల పరిధిలో ఒక పులి ఉంటుంది. టైగర్ ఈజ్ ఎ లోన్ ఎనిమల్ అని అన్నారు. అంటే టైగర్ ఎప్పుడు కూడా ఒక ఒంటరి జీవే, తను ఒంటరిగానే ఉంటుంది. పులులను రక్షించుకునేందుకు 2010 నుంచి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినంగా నిర్వహిస్తున్నారు. 1913లో ప్రపంచంలో 1,00,000 పులులు ఉండగా ఇప్పుడు 4 నుంచి 5,000కు పడిపోయింది. ఈ 100 ఏళ్లలో 95% పులులు అంతరించిపోయాయి. విచక్షణారహితంగా పులులను వేటాడడంతో పాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే అవి అంతరించిపోవడానికి కారణమని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని 2012లో ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 14 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ అభయారణ్యంలో ఒక్క పులి కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అటవీ శాఖ వాళ్ళు పులుల ఆవాసం కొరకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు. గమనించిన విషయం ఏంటంటే కవ్వాల్ పులుల అభయారణ్యంలో పులులకు ఆహారంగా దొరికేటటువంటి జంతువులకు కావలసినటువంటి గడ్డి మైదానాలు లేవు. తెలంగాణలోనూ పులుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమరాబాద్ టైగర్ రిజర్వులో 42 పులులు ఉన్నట్లు గుర్తించారు. అడవిలో వేలాది కెమెరాలతో కొన్ని నెలల పాటు సర్వే నిర్వహించి లెక్కించారు. ఆడా మగ పులులతో పాటు పిల్లలు కూడా ఎక్కువగా ఉండడంతో అడవులలో పులుల సంతానోత్పత్తి విజయవంతమవుతోందని అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోనూ 12 పెద్ద పులులున్నట్లు తేల్చారు. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం కోర్ ఏరియాలో పులుల జాడ లేకపోవడం విస్మయపరుస్తోంది. 2012లో ఈ సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. 892 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది విస్తరించి ఉంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు చేపట్టారు. కోట్లు ఖర్చు చేశారు. అడవి మధ్యలో కుంటలు, చెరువులు తవ్వించారు. సోలార్ మోటార్ల సైతం ఏర్పాటు చేశారు. బేస్ క్యాంపు భవనాలు నిర్మించారు. ఎన్ని ఏర్పాటు చేసినా కోర్ ఏరియాకు పులులు రావడం లేదు. మహారాష్ట్ర నుంచి బఫర్ ఏరియాకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ పరిణామం అటవీ శాఖకు సవాల్గా మారుతోంది. అంతరించిపోతున్న ఒక జంతువుగా పులి మన ముందుకొచ్చింది. పులుల ఆవాసాలు దాదాపు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా పులులు జనాల మధ్యకు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి మనుషులను చంపేటువంటి దాన్ని మనం గత 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో ఏనుగులు కూడా వచ్చి మనుషులను చంపిన సంఘటనలు మనకు తెలుసు. ఇటు సిర్పూర్ కాగజ్నగర్ ఏరియా కావచ్చు, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాలంతా చూస్తే ఎందుకు ఇట్లా జరుగుతున్నది అని అనుకుంటే జనరల్గా ఇవాళ అడవి అంతా కూడా నరికివేయబడుతున్నది, డీఫారెస్టేషన్ జరుగుతున్నది. కవ్వాల్లో పులులు శాశ్వత ఆవాసం కోసం అటవీ శాఖ మరో ప్రయోగం చేయబోతోంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పులులను తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా పులుల సంఖ్యను స్థిరంగా పెంచేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ప్రాధాన్య జాబితాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ను కీలక ప్రాంతంగా చేర్చారు. మరోవైపు కొమరంభీం జిల్లాలో పులుల దాడిలో ఇప్పటికీ 4 గిరిజనులు మరణించారు. దీంతో పులులు పేరెత్తితేనే అటవీ గ్రామాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో పులులను జనారణ్యంలోకి రాకుండా చర్యలు తీసుకోవడమే అటవీ శాఖ ముందున్న పెద్ద సవాల్.